నమో నారాయణాయ. నమో నారాయణాయ నమః. దయచేసి అందరినీ కోరేది ఏమంటే, నీకు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి వారు అనేక మంది కనబడుతూ ఉంటారు. చేతనని సహాయం చేయండి, లేదా అంత ఆనందించి పెట్టండి, జాలి చూపండి, కరుణ చూపండి. అదే మనకు పుణ్యం. పుణ్యము అంటే ఇంకేదో రాదు. పుణ్యము అంటే అనేక దేవాలయాలు, అనేక పూజలు, వ్రతాలు, అనేక అర్చనలు చేస్తాం. అది భగవంతుడికి చేసే పుణ్యం. కానీ అందులో కొంత భాగం ఇలాంటి వాళ్ళకి మనం ఇస్తే అది 100% పుణ్యంగా వస్తుంది. భగవంతుడు అదే అంటాడు, మానవ సేవే మాధవ సేవ, ధర్మం రక్షతి రక్షితాలో ఉండేది మానవ సేవ మాధవ సేవ. పరమాత్ముడు సేవ చేసావంటే ఆ సేవ ఎవరు చేయాలి? ముందు మానవులు చేయాలి. తల్లిదండ్రులు వదలొద్దండి. తల్లిదండ్రులు వృద్ధులు అయిపోయినాక వాళ్ళని గాలి వదిలేస్తున్నారు చాలా కుటుంబాలు. వాళ్ళు ఇలా రోడ్ల మీద వచ్చి బతుకుతున్నారు. ఇది ఎంత పాపమో తెలుసా? తల్లిదండ్రులు ఉండి ఇలా వస్తే ఆ బిడ్డలకు ఎంత పాపం అంటుకుంటుందో ఎవరికి అర్థం కాదు. ఘోరమైన పాపం ఇది. చిన్నప్పుడు మిమ్మల్ని సాకారు, చిన్నప్పుడు మిమ్మల్ని పెంచారు, చిన్నప్పటి నుంచి మేము అచ్చట ముచ్చట అన్నీ తీర్చారు, ఎంతో ప్రేమానురాగాలు కురిపించి పెంచారు. మరి ఇప్పుడు ఎందుకంటే అనాథలుగా వదిలేస్తున్నారు? ఇది ధర్మం కాదు కదా. పెద్ద వయసు అయ్యాక తల్లిదండ్రులు ఆదుకుంటారని తల్లిదండ్రులను, ఇక ఆ తాతలను ఎవరినో ఆదుకునేటటువంటి గుణం ఉన్నవారే పుణ్యాత్ములు. ఇలా ఇలా నిర్దయతో జాలి లేకుండా వదిలేయడం అనేది అధర్మం. ఎవరు అలా చేయకండి. అనాథాశ్రమంలో ఏ తల్లిదండ్రులు చేర్చకండి. మీ శక్తి మీరు దగ్గర పెట్టుకుంటే అది తల్లి సంతోషం. తల్లిదండ్రులకు ఏది సంతోషం? ఎంత వయసు అయినా ప్రాణం పోయే వరకు పక్కన బిడ్డలుంటే వాళ్ళకి కోటి ఏనుగులంత బలం ఉంటుంది. ఎందుకు? ఆ వయసు వచ్చాక వాళ్ళు చాలా చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్నపిల్లల ప్రవర్తన అనుకొని వాళ్ళని మనం వాళ్ళ ఏలు పట్టుకుని నడిచాము, మన వేలు వాళ్ళు పట్టుకుని నడిపించేలాగా చేయాలి. ఇది మానవత్వం, ఇదే న్యాయం, ఇదే ధర్మం, ఇదే అమితమైన పుణ్యము. ఈ పుణ్యాన్ని వదులుకోవద్దండి. మీకు దారిలో ఎవరు కనపడినా అంత ఇవ్వండి. ₹1 ఇవ్వండి, ₹2 ఇవ్వండి. టీయో కాఫీ తాగుతాడు, అది కూడా ₹7 ₹10 అయిపోయింది. పండులు కూడా ఒక అరటి పండు ₹10 అలా అయిపోయింది. రేట్లు ఏమో పెరిగిపోతున్నాయి, మానవులేమో సామానులుగానే ఉన్నారు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు మా మనవడు మరొక అన్నమాచార్య కీర్తనతో అలరిస్తాడు. ఆ చిన్నారిని ఆశీర్వదించండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ కనిష్క్. నేను ఈరోజు శ్రీ నరహరి తీర్థుల వారి రచన అయిన వాసుదేవ కమలాసన అనే కీర్తనను పాడుతున్నాను. వాసుదేవ కమలాసన వందిత, వాసుదేవ వందిత, శేషశయన రారా కృష్ణ. వాసుదేవ కమలాసన వందిత, శేషశయన రారా కృష్ణ. దాసుని నన్నిట్టు మోసము చేసితే దోషము నీకేరా గోపాల, దోషము నీకేరా. మందరధర ముచుకుంద వరద సంకదన మృద చరణ కృష్ణ. మందరధర ముచుకుంద వరద సంకృదన మృద చరణ కృష్ణ. బృందారక ముని బృందవన్
దుఃఖిత సుందర రిపుహరణ గోపాల సుందర రిపుహరణ గట్టివాడవని పట్టి తినే చెయ్యి గట్టివాడవని పట్టి తినే చెయ్యి గట్టివాడవని పట్టి తినే చెయ్యి పట్టి విడువరదు కృష్ణ గట్టివాడవని పట్టి తినే చెయ్యి పట్టి విడువరదు కృష్ణ వట్టి మాయలలో నన్ను తగిలించి ఎటులనే పోదు గోపాల ఎటులనే పోదు శరణు శరణు భూరమణ దయాకర కరుణ జూడరారా కృష్ణ శరణు శరణు భూరమణ దయాకర కరుణ జూడరారా కృష్ణ ధరణిలోన జనపురమున వెలసిన నరహరి దయరారా గోపాల నరహరి దయరారా గోపాల నరహరి దయరారా. ధన్యవాదములు. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం వందే జగద్గురు.